అదిరిపోయే గుడ్ న్యూస్తో వార్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ జూలై 25 ఎన్టీఆర్కే కాదు, బాలీవుడ్లో హృతికి కూడా చాలా స్పెషల్. ఇంతకీ ఆ డేట్ ఎందుకంత స్పెషల్? పర్టికులర్గా యష్ రాజ్ ఫిలిమ్స్ అదే డేట్ని లాక్ చేయడానికి కారణం ఏంటి? హబెల్ హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీ స్టారర్ గా యష్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ లో రాబోతున్న మూవీ వార్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోలుగా వస్తున్న వార్ 2 ఆగస్ట్ 14న పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. ఆ సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూలై 25న వార్ 2 ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నామన్నట్లు మూవీ టీమ్ అఫీషియల్ గా యష్ రాజ్ ఫిలిమ్స్ అనౌన్స్ చేసింది. అయితే జూలై 25న ట్రైలర్ రిలీజ్ చేయాలని అనుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాన్ ఇండియా రేంజ్లో ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోస్. ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అయితే సౌత్ ఇండియాలోనూ ఫ్యాన్స్ ఉన్నటువంటి హీరో హృతిక్ రోషన్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వీళ్ళిద్దరూ ఐకాన్స్. వీళ్ళిద్దరు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఈ సంవత్సరంతో అంటే 2025 తోటి 25 ఇయర్స్ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జూలై 25న వార్ 2 ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు యష్ రాజ్ ఫిలిమ్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఆగస్ట్ 14న హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం లాంగ్వేజ్ లో ఆగస్ట్ 14న భారీ ఎత్తున వార్ 2 సినిమా రిలీజ్ కానుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ రోల్ చేసినటువంటి సంగతి తెలిసింది. ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ చూస్తే అందులో ఆవిడ బికినీ విజువల్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. వార్ 2 మూవీకి అయాన్ ముఖర్జీ డైరెక్షన్ వహించారు. దీనికి ముందు ఆయన తీసినటువంటి బ్రహ్మాస్త్ర తెలుగు రాష్ట్రాల నుంచి మంచి సక్సెస్ అందుకుంది. అయితే RRR సినిమాతో నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత దేవరతో కూడా నార్త్లోనూ మంచి సక్సెస్ అందుకున్నారు ఎన్టీఆర్. అందువల్ల తారక్ ఫస్ట్ హిందీ సినిమా వార్ 2 మీద అక్కడి ఆడియన్స్ లో కూడా చాలా ఎక్సైట్మెంట్ నెలకొంది. యష్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ సినిమా కావడంతో మరింత క్రేజ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుందని వచ్చినటువంటి వార్తలకు ఆయన లేటెస్ట్గా చెక్ పెట్టారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్టీఆర్ ఉంటారని, హృతిక్ రోషన్ ఆయనకు మధ్య జరిగేటువంటి సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయని కూడా చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కూడా చెప్పారు. అయితే జూలై 25ని ఎందుకంత స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారంటే, జూలై 25 ఆల్రెడీ తెలుసు ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అంటే ఇది ఎన్టీఆర్కి అఫీషియల్గా చూసుకుంటే 31వ సినిమా. సో 31 సినిమా అంటున్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ నీళ్ళు 31 ఉందంటే రిలీజ్ అయినటువంటి సినిమాల్లో అంటే ఫర్ ది ఫస్ట్ టైం ఆయన ఒక క్యారెక్టర్ చేస్తున్నారు, అంటే కంప్లీట్గా మల్టీ స్టార్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాని వార్ 2లో ఒక క్యారెక్టర్ తరహా చూస్తే అది కంప్లీట్గా 31 మూవీ అండ్ ఎన్టీఆర్ నీళ్ళు 32 అండ్ దాని తర్వాత దేవర 2 ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు అయినటువంటి సందర్భంలో దాదాపు 31 సినిమాలు తీస్తున్నాడని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇంకా ఆల్రెడీ షూట్లో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, బట్ రిలీజ్ అయినవి మాత్రం కంప్లీట్గా 30. అంటే 25 ఏళ్లలో 30 సినిమాలు అంటే యావరేజ్గా సంవత్సరానికి ఒక సినిమా తీస్తూనే ఉన్నాడు తారక్. అంటే ఎక్కడెక్కడ బ్రేక్ ఇచ్చినా కానీ, ఇన్ఫ్యాక్ట్ పాన్ ఇండియా మార్కెట్ పెరిగి బ్రేక్ ఇచ్చినా అంతకుముందు ఇయర్లో ఒకేసారి తీసినటువంటి సినిమాలు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం యావరేజ్గా 25 సంవత్సరాలకు గాను 30 సినిమాలు రావడం జరిగింది. అంటే ఒక హీరోకి 25 ఇయర్స్ జర్నీలో 30 సినిమాలు అంటే అది కూడా ఒక స్టార్ హీరోకి 30 సినిమాస్ అంటే అసలు నాట్ ఏ జోక్. సో కంప్లీట్గా ఎన్టీఆర్ ఈ రికార్డ్ని బ్రేక్ చేశాడనే చెప్పాలి. అంటే కంప్లీట్గా ఆయన 25 ఇయర్స్ అంటే ఆషామాషి కాదు, అందులో 30 సినిమాలు అంటే అంత ఈజీ కాదు. అండ్ ఇప్పుడున్నటువంటి పాన్ ఇండియా మార్కెట్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో 30 మూవీస్ అంటే చాలా చాలా గ్రేట్. అండ్ దాని తర్వాత అక్కడ హృతిక్ రోషన్ కూడా కంప్లీట్గా 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా ఈ సినిమాల్ని ఒకే రోజు వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా కాబట్టి ఆ రోజున ట్రైలర్ని రిలీజ్ చేయబోతున్నారనమాట. సో వార్ 2 ట్రైలర్కి చెక్ పెట్టారనే చెప్పాలి. సో చూడాలంటే కంప్లీట్గా ఎప్పటి నుంచో చాలా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. వచ్చినటువంటి టీజరే చాలా ఎక్స్పెక్టేషన్స్ని అండ్ ఎన్టీఆర్ని ఉన్నటువంటి మార్క్ని చూపించింది. బట్ ట్రైలర్లో ఇద్దరు సమానంగా ఉంటారు. అంటే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వచ్చింది కాబట్టి కొంచెం అది ఎన్టీఆర్కి ఎక్కువ స్కోప్ ఉంది. బట్ ఇప్పుడు వచ్చేటువంటి ట్రైలర్లో ఇద్దరికి సమానమైనటువంటి క్యారెక్టర్స్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ఆ రికార్డ్ క్రియేట్ చేస్తుందా అంటే ఎస్ అనే చెప్పాలి. సో మొత్తంగా జూలై 25న మరోసారి సోషల్ మీడియా ఊగిపోవడం ఖాయమనే చెప్పాలి. ఇద్దరు స్టార్స్ అండ్ దాని తర్వాత ఇద్దరు పులులు కొట్టుకుంటుంటే ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తారో అని కూడా నాగవంశీ ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన మాట్లాడేటువంటి మాటలు కంప్లీట్గా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఏ రేంజ్లో చెప్పాడంటే సినిమాని ఇక మీరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఉంటుంది. కంప్లీట్గా త్రూఅవుట్ సినిమా మొత్తం తారకన్న ఉంటాడు అని కూడా ఆయన ఓవరాల్గానే ఓపెన్గానే చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి ఈ సందర్భంగా 25 years 30 movies, సో అంటే ఆషామాషి కాదు. సో మరి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడున్నటువంటి స్టార్ హీరోస్లలో 25 years కంప్లీట్ చేసుకొని 30 movies చేసినటువంటి హీరో ఇంకెవరైనా ఉన్నారా? మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి.